ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కౌడిపల్లి రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి హాజరయ్యారు. ముందుగా రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీ పేరుతో భారతదేశంలో తొలిసారిగా మెదక్ జిల్లా కౌడిపల్లిలో నాగరాజు ఆధ్వర్యంలో ఆయన పేరుతో ప్రెస్ క్లబ్ ని ప్రారంభించి ఆయన్ని స్మరించుకోవడం జర్నలిస్టులకు గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు, బీసీ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి గంగాధర్, కొల్చార మండల మాజీ ఎంపీపీ సావిత్రిరెడ్డి, జర్నలిస్టు నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 29వ రోజు 159 సంవత్సరాల క్రితం పత్రిక సంపాదకుడుగా ప్రయాణమైన ఆయన జీవితం భౌతికంగా ఆయన ఈరోజు మన మధ్యలో లేకున్నా ఈరోజు ఆయన ఆశయబాటలు వేలాది మంది సమాజానికి వారధిగా సారథిగా ఎంతో సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి అంశమే ఆయన నిర్మించినటువంటి ఒక గొప్ప ఆశయం. ఈ గొప్ప ఆశయంలో మీడియా అంటే ఒక ఉద్యోగరీత్యనో లేకపోతే డబ్బుల గురించో దీని గురించో పనిచేసేది కాదు. ఒక విలేకరి అనేవారు ఒక వారధిగా ఎలాంటి లాభాక్షేపణ ఆశించకుండా ప్రజలకు, సామాన్య ప్రజానికానికి వాళ్ళ అమూల్యమైన సన్నివేశాన్ని వారధిగా చేరవేసేవారు విలేకరి. ఒకప్పుడు గతంలో 1992, 93, 94 మధ్యకాలంలో కామ్రేడ్ చిలుముల విఠలరెడ్డి గారు మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేము చిన్న పిల్లలం. ఆ కాలంలో పేపర్లో పేరు వచ్చిందంటే ఏదో వింతగా చూసేవారు. ఈరోజు మన జీవన శైలి మారింది, మన జీవన మనుగడ మారింది. ఈ అత్యాధునిక ఆధునిక సమాజంలో ఎన్నో రకాల ప్రక్రియ వచ్చి ఈరోజు సమాచారం అంటే మినిట్ టు మినిట్, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే లైవ్ అన్న పంపిస్తూనే ఉన్నారు, జనాలు చూస్తున్నారు. కాబట్టి ఈ సంపదను ఇంకా పెంపొందించుకొని న్యాయబద్ధంగా న్యాయరీత్యా ఈ యొక్క పబ్లిక్కు సంబంధించినటువంటి ప్రజా సంబంధాలను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ భౌతికంగా దేశ సంపదను మొత్తము పాలిస్తున్నటువంటి పాలకులను మీరు వారధిగా ఉండి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాలు అందే విధంగా ఈ దేశ సంపద మనది అని చెప్పే విధంగా మీరు మధ్యలో ఉండి పనిచేస్తూ ప్రజలకు ఎనలేని అటువంటి మీ ద్వారా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి న్యాయబద్ధంగా నిబద్ధతతో పనిచేసి రామ్నాథ్ చటర్జీ గారి ఆశయంలో భాగస్వాములై ఈ యొక్క పత్రికకు ఉండేటటువంటి అర్థాన్ని ఇంకా అంచెలంచెలుగా ఇంకా ప్రజలకు చేరవేస్తూ పత్రికకు, మనకు, మన సమాజానికి, మన కుటుంబానికి అందరికీ మంచి పేరును తీసుకొచ్చి మన ఈ యొక్క కౌడిపల్లిలోని ఈ ఆశ్రమం చిత్రించినటువంటి ప్రెస్ క్లబ్ను నిర్ణయించినటువంటి నాగరాజు గారికి, అదేవిధంగా వినోద్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ ఆహ్వానాన్ని మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ప్రతి పని 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. మీరు రాసే రాతలు ఒక సంస్థకు సంబంధించి ఏదైనా చెడు జరిగినప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని తప్పకుండా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా నిక్కచ్చిగా, నీతి నిజాయితీగా, విలువలతో రచన రాసినప్పుడు తప్పకుండా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా అరే ఇది నిజమైన వార్త అని చెప్పి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక వ్యక్తులకో, ఒక వ్యవస్థకో, ఒక సంస్థకో వాళ్ళ ప్రభావానికి లోబడి మనం పనిచేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాసినప్పుడు అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ రాసినప్పుడు ఒకసారి అలాంటి విషయం ఏర్పడడం నెక్స్ట్ ఆ రాతలను ఎవరు నమ్మరు, గుర్తించరు. రీసెంట్గా ఒక విషయం జరిగింది, నేను చెప్పదలుచుకోలేదు, అందరికి చాలా మంది తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా. కాబట్టి విలువలతో కూడిన రాతలు ఎప్పుడైనా కానీ సమాజహితం చేస్తాయి. అదేవిధంగా ప్రజలకి జరుగుతున్న అన్యాయాలే కానీ, ఒక దుర్ఘటనలే కానీ ఉన్నట్టుగా నిజాయితీగా రాసినప్పుడు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి 4వ స్తంభం అని అంటారు ప్రెస్ను. కాబట్టి మీ మీద సమాజ హితం అనేది, సమాజ పురోభివృద్ధి అనేది ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కృషి చేసినప్పుడు తప్పకుండా రానున్న కాలంలో మన తెలంగాణను అత్యంత స్థాయిలో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రెస్ సోదరులందరికీ నేను మరీ నమస్కరించి మరీ చెబుతున్నా, మంచి వార్తలు, నిజమైన వార్తలు, నిక్కచ్చైన వార్తలే రాయండి. సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలే కానీ, ఏవైనా అవినీతి కార్యకలాపాలే కానీ వీటి గురించి
గురించి నిక్కచ్చిగా మీరు రాసినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు స్పందించి దాని గురించి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద గురుతరమైన బాధ్యత ఉంది. కాబట్టి మీ పెట్టుకున్న బలము గన్నుకు కూడా లేదు. కాబట్టి ఆ పెన్నును సరైన విధంగా మీరు వాడినప్పుడు తప్పకుండా అది చాలా గన్ను కన్నా బలమైన దానిగానే మనము దాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడే విధంగా మీరు ఆ రకంగా వార్తలు రాస్తారని ఆశిస్తూ నన్ను ఇంత మంచి కార్యక్రమాన్ని